మమకార ఆస్తులు వాటి మీద డబ్బు పెట్టడం, అలంకరణ పెంచుకోవడం, ఇవన్నీ చేస్తున్నా అవి జరుగుతూనే ఉండేవి. ఆ టైంలో చెయ్యి దెబ్బతగిలింది. ఆ కాలం ఆ టైంలో చెయ్యి దెబ్బతగిలితే వెతక్కుండేది. వెతక్కుండైతే ఏం చేస్తారు, డాక్టర్లు కాడికి వాళ్ళు చూసేవాళ్ళు ఏం చేస్తారు, తగ్గుద్ది చూసేవాళ్ళుగా దీనివల్ల కొంచెం ఆశ తగ్గుద్ది, జాగ్రత్త పచ్చం ఉంటుంది అని చెప్పి సరే జపరాకు సరిగా ఉండి ఈ జపరాకు తెలియజేసి నిదానంగా ఆ వాసనలన్నింటినీ వాసనలన్నీ నివారించాలి, లేకుండా చేయాలి. లేకుండా చేస్తాం. ఒక డిష్లో లడ్డు వేర్చుకొని డిష్లో తీసుకొస్తాను బిడ్డంతా. ఎవరైనా కలగకుండా ఉండేవాళ్ళు ఉంటారు. దేవుళ్ళు లడ్డు చేస్తుంటే బయటకు వచ్చి అమ్ముతుంటే ఎవడైనా కొనకుండా ఉండేవాడు ఉంటాడు. చాలా ఒకడు మాత్రం పడిపోయేవాడు. అయితే ఓడుగానే పెద్ద వాటికి తెచ్చుకుంటాడు. ఈ చిన్న చిన్న వ్యాధులు ఉన్నాయి బాగా, చిన్న ఏదో ఏం చేసుకుంది అదేం చేసుకుందిలే నోట్లు వేసుకోపోతుంటాడు. అట్లనే ఇదేం చేస్తుంది అదేం చేస్తుంది కొంతకాలం చూసేటప్పటికీ మనకు తెలియకుండా, మనకు కూడా తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా మన పేరు నిర్మలంగా నిత్యంగా ప్రాణావత్తుగా పెరిగిపోయి ఒక కారు తీసుకుని ఒక పాప పెరిగిపోయింది. ఏం చేస్తున్నారు ఏంటంటే ఎవరైనా అడిగితే ఏమై ఎంత అడిగేది అంత అడిగిలేవు. నేనేం తిన్నా తాగిదా టీదా చక్కెర వేసుకుంటారా చక్కెర కాకుండా చక్కెర వేసాలి కాకుండా
అలాగంట తీరుతాయి. 500 దాటి 500 దాటిపోతే ఇస్తా శ్రాద్ధం పడిపోయాయి. శ్రాద్ధ కత్తి కాదు మాట మంచి డబ్బు లేదు. పారదర్శి సోమ 500 బయలుదేరాడు కదా ఆయన బాగా చేసుకుంటా మధురాత్రి చేసుకుంటే ఈ డబ్బే లేదు తీసుకోమన్నా. మరి నాకు తెలియకుండా సులభంగా ఎంచుకోకుండా ఉంటే మనం శాంతంగా ఉండొచ్చు. మనం శాంతంగా ఉండాలి. మరణం పెట్టి ఎవరన్నా ఇస్తాం. అట్లాగా అట్లా కొంచెం సంపగా చేస్తాము. లడ్డు తినప్పుడు నిలబడుతుంది. అమ్మ పడుకుంటారు. ఎప్పుడన్నా ఇక్కడ తింటాడు. చూడండి పాటిస్తా అందరూ అవ్వాలి. నేను కూడా పోయాను. టీ కాయపొడి అంతా ఇస్తాను. దగ్గరికి ఇచ్చారు. ఏం చేయదు. ఎక్కడ వస్తారు ఉన్నప్పుడు జనాపతి లేనప్పుడు చెప్పరా ఉన్నప్పుడు తింటాను. ధ్యానం ఎవరు చూసినా ఇదే తినడానికి చెప్తాను కాదు. ఏంటంటే లేదని చెప్పాలా అయితే ఏర్పాటు వస్తుంటుంది. తాగేవాడు ఎలా అయితే ఏం నేర్చుకుంటే చదవా మార్గాలు చెప్తాను. నేనేమో ఏం చేసి ఇస్తానే ఒక వ్యక్తితో ఒక వ్యక్తిని పోతాను. ఇట్లా ఏది కనపడ్డా పెద్ద పెద్ద వ్యక్తులు అంటారు. చిన్న చిన్న ఇట్లా ఉంటే జోబుల్ని షుగర్ ఏది కావాలని వాడు అనుకుంటారు. షుగర్ ఎంత కలిగిన వాడికి ఇట్లా
సువాసన తెలుసుకోక తినక మొదలుపెట్టాడు. ఈయనకి ఏటాసం ఐడియాలు ఉన్నాయో చేయలేకపోయాడు. ఏదైనా ఇంకోటి ఆర్డర్ జరిగింది. వైఖరికి చూడు వారి చేసేసి బయట ఉంటారు. పెట్టి పచ్చి ఉండదు పెట్టి పచ్చి ఉంటాను. ఇది హైవేమని మండలం ఇచ్చారు. దాంట్లో మంచి మంది రాసినారు కదా, పెద్దదైనా కోరాపూడు తింటూ దీంట్లో చాలా తేడా. సురవాడు చిన్న అనుభవం అంత జాగ్రత్తగా ఉంటాను. అంత జాగ్రత్తగా సురవాడిని బయటికి కొంచెం జంటనాడ చేసిందని శాపపోయిందా ఇది ఏం చేయాల్సింది? అది చేసింది ఇప్పుడు ఎక్కువగా ఆసక్తిదాయమైన వాయిస్ ఎలాగానికి చక్కెర కానీ ఏది ప్రేమ కానీ చూడకుండా మామిడికాయ కానీ పత్రకాయ కానీ ఇటెగటి ఆ పదాలు శాండ్విచ్ కొట్లు పెట్టేసి అట్లా ఉంటే వాయిస్ పెద్ద మసాలాలు కూడా ఇదేంటి పెద్దంగా వ్యాధి పెరిగిపోయింది. ఏం చేస్తారు? ఎవరు అడగలరా? తాగుతా అట్లనే ఇది కూడా సగం ఇది చేసిన ఏది మాత్రం జన ఇది ఎక్కువ దగ్గర అది కాకపోయినాయి వంటి నిండా మాసుకొని ఎందుకు అది పెరుగుతూనే ఉంది. మనం ఇప్పుడు డాక్టర్ అయిపోయి పోతాం చాలా సార్ సూర్య కార్యం తీసుకొని ఇస్తాను దాంట్లో తీసుకొచ్చి ఇచ్చారు. నాకేమన్నా
మీరు నేను నేర్చుకోవడం ఇష్టం. సువార్తల టైం 3 రోజులు వేస్తాడు అక్కడ మంచివాడు ఉంటాడు. ప్రజలు దీని వ్యాపారం దానికి కాశీ చేసేస్తే ఆయా 450 ఇక బాగా మొదలుపెట్టినాడు కాబట్టి 400 వచ్చాయి. చూడు మరి లభిస్తే డబ్బులు పెట్టి తీసుకొని పని తీసుకొని రాకుండా ఆయన రాష్ట్రాలు చేస్తాను. నేను రాకపోయినా ఆ దేవతను తెలపయిస్తున్నా అంటారు. నాకు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవారు. ఇది ఎంత వెళ్ళిపోయిందో ఆకలి ఏమంటారో నేనేం చేశాను. అది చేస్తారు అది చేస్తారు. చిన్నకుండా ఉండదు చేస్తాం. చిన్న తర్వాత పట్టి చేస్తాం. అది చల్లేస్తుంటాను. చిన్నపోయిన తర్వాత చేయకుండా ఉండాలంటున్నాను. చిన్నకుండా ఉంటే అందులో చెల్లేదంటే మనుషులు చేస్తున్నారు. ఏముంది ఇప్పుడు శరీరాలు వర్కలేదు. ఎత్తుకొని బజా పెట్టుకుంటే చేయలేదు. మన కాస్త చేసుకుంటాము. నేను చెప్పేది మనం నడిచేకాలే ఈ దారులండి మన దారి తెచ్చిపోయి వాటలు సరిగా ఉంటుంది. అది అంటారు నువ్వు పని చెప్తారయ్యా చూస్తా ఉంటాను. పని చూపిస్తానంటే ఆడపోతే మొదలు అంత తెగిపోయింది. ఆడవాళ్ళు దగ్గర మొదలు స్టార్టింగ్లో ఉంది. సరే చెప్పేటప్పుడు నా క్లాసు మేము లేదు చెప్తాను. మా అబ్బసాసం వాడు అది చెప్తాను. అనుభవమే చెప్పేది. ఎంత చెప్పాను చెప్పాను
తప్పు ఎక్కడది ఏదైనా మాట చెప్పు, తెలిస్తే కానీ ట్రాక్టర్లో దీని పేరు ఇప్పుడు సమాధానం చెప్తుంటాను చెప్పారు. ఎందుకంటే చెప్తాను తపస్సు ముగ్గురు చాలా బాగా నయా పైసల కార్యవర్తులు స్పీకరు మొదలు ఈశ్వరు అన్నట్టు విశ్వనాథ్ అలాగే చాలా మంది నేను పెట్టి వచ్చారు ఆడుకుంటూ మాట్లాడలేదు. తగ్గిస్తుంది స్నానాలు ఉంది. ఆయన చెప్పారు అది తీసుకుని పోయి ఇట్లా వాళ్ళు చూసి తిరుగుతాను. ఎప్పుడు కాలం దేవుడు అంత ఆసుపత్రి 1300 ఇంటి 500 ఉంది. ఏమంటారు అంట అప్పుడు కొంచెం హారర్ పని అంటే హారర్ పని ఇచ్చారు. వచ్చి ఉంటాం పశ్చాత్తాపం వచ్చినప్పుడు దీని బట్టి మాట తిరగకపోతే పరిగెత్తుకుంటాం. దాకేం చేస్తాం. ఈ విషయం చెప్పారా నేను చెప్పాలి అంటే నేను చెప్పిన సత్యం ఉండాలి. మధ్యాహ్నం మంచిగా పొద్దున వచ్చి కరెక్ట్గా చెప్తాను సరే సుఖంగా కావాలంటారు. లేదు చెప్పండి. అప్పుడు దేవట్లేదు చూడండి అన్నా అటు ఆడుతూ ఉంది. బాగా అట్లా చూస్తున్నాను. అటుగా ఆడుతూ ఉంది అని చూస్తాను. అట్లా చూసుకున్నా అది నేను పైకి ఆయన తీసుకొని వచ్చాను. ఎంతవరకు ఎంత
శివరం దశ మన 400 ఉన్నాను అయ్యా, 400 తగ్గించుండాలన్న జాగ్రత్త ఉంది. మందు చాలదు, తగ్గలేదు. నేను ఇంట్లో పనులు సాగు పండుగ చేసేది. నేను చెప్పిన ఆయన రాదు, సాగు చేస్తాను. ఎప్పుడు అటువంటి వాడు ఆయన, ఇది చెప్పిన ఆయన వాడు సాగు దగ్గర. సరే పెట్టేస్తే 5,600 అయితే సరే అప్ప కొడుకు మేము తీసుకొని పోయా. నేను రోజు అడిగిన, నేను తినడం లేదు అందులో డాక్టర్ దగ్గరికి వచ్చి అందరూ చూపిస్తాను. ఎందుకని నీ మొగుడు గట్టిగా పట్టుకుంటే డాక్టర్ తగ్గించారు, చాలా తగ్గించారా, ఉప్పు కారం కూడా చాలా తగ్గించారా అని చెప్పారు. జాగ్రత్తగా ఉండడం మళ్ళీ పండించారు. ఏం చేస్తా, ఇది జరుగుతున్నాను 2 వరకు ఉంటే లేదు, వరకొండలేదు తిరుగుతూనే ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, అంత శ్రద్ధగా దాన్ని వాళ్ళు పరీక్ష చేసి మందు చేసుకుంటుంటే వాడు అలాగే కొంచెం మాట్లాడలేదు. సరే, మనలో ఒక్క జబ్బు షుగర్ ఉంది. డాక్టర్ ఇంజక్షన్ చేశారు, రాసిచ్చారు. కరెక్ట్గా ఉండు చెప్పు, వాళ్ళు తినకుండా ఉంటారు. డాక్టర్ చెప్పాను, ఆకలి పడుకొని ఉంటాడు కానీ ఎవరు పడుకోని ఉంటారు. నేను పడుకోవాల్సి 2 రోజులు 3 రోజులు అయితే పని చేయమని అలాంటి కాదు. వాళ్ళకి 2 రోజులు 3 రోజులు తగ్గలే కానీ ఏం చేంజ్ అనేది అలాగే ఎవరైతే ఎంత పైన ఉన్న వారు మాత్రం చచ్చిపోతాం. అలానే ఉన్నాడు, అలానే జరుగుతుంది. ఇది ఇలానే చెప్తున్నాడు, మా అందరూ అలా చెప్పినట్టు చెప్తున్నాడు.
ఇట్లా ఉండి 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 ఒక్కసారి ఎగరగొట్టుకొని మెళ్ళో గేటలో పొట్టలో గేటలో వచ్చాయి. దానికి ఏమడతా వాడిని చూసుకొని గమనుడే అప్పుడే కొంచెం తగ్గుతుంది. మందులు కరెక్ట్గా ఇస్తే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మామూలుగా మీడియంలో ఉంటుంది. ఇటు జరుపుకుంటూ నెట్టుకుంటూ వస్తే తగ్గుతాయి. జన్మ తేటపడుతుంది. అయ్యో నేనేం తింటాను అయ్యా సోదరుగా నాకు అంతవయ్యా నేనేం తింటుంది అంటాను. నువ్వు తిరగపోతే సోదరు ఆడుతుంది. నారాయణకి పోతే 5-6 వచ్చి కూర్చుంటాను వాళ్ళ దగ్గర. 5-6 కొంతమంది ముగ్గురు పూర్తిగా తగ్గేవాడు, ముగ్గురు తగ్గేవాడు. మాకు తాగుతూ తిట్టేవాడు కొంతమంది. అప్పుడు వాళ్ళు పాల్సంగా బాధ్యత తక్కువగా ఈ మామూలుగా తినేవాళ్ళు ఎప్పుడు అంతే. అదే చెప్పడం సరే ఇట్లా ఉంటుంది. మన ఆత్మశక్తిని వాళ్ళు తెలుసుకోవాలంటే అప్పుడు మనకు అడిగిపోయావా దేవుడి పెట్టుకొని దీపావళి చేసావా ఎక్కడ నేను చేయలేదండి. పిల్లలు చేస్తాను, పిల్లలు చేత చేస్తున్నాను. నాకు పని చేయాలి. షుగర్ వెళ్ళిపోయి శరీరం నిలబడిపోయి నువ్వు ఈ 105కి వచ్చిన దాన్ని మరుసటి రోజుకి 450 పోయింది. ఎవరు ఏం చేస్తారు దాన్ని? ఎవరు ఆపుతారు? అయ్యేది లేదు నేను తింటాను. ఇప్పుడు ఏమి నేనంటే నాకు కష్టి నాకు వెరిగిందని వెరిగినట్టు నువ్వు చెప్తున్నావు. ఆయన బిడ్డ ఇచ్చాడు. ఎత్తుకులేదు వ్యవసాయం చెప్పుకుంటా మాట్లాడుకుంటాను బాల్స్ కానీ ఏం చెప్పి చెప్తాను. నేను చేస్తాను. ఎట్లా చేసి ఇక్కడ ఉన్న ఆత్మదేవుని మన హృదయంలో ఉండాలి. ఆత్మదేవుని పట్టుకోవడానికి ఎవడి వల్ల కావటాలి. ఐదారు వచ్చాడు ఆటవాళ్ళు చూడేమా అది ఎట్లా
తప్పు ఇట్లా ఉన్నాయి బెస్ట్లో భరిస్తారు మంచి వాట్సాలు చూడాలి ఏమనేది మంచి జ్ఞానం తలగా జ్ఞానం వేస్తే కూర్చోాలని రక్తాలు అసలే వారి బిడ్డ తమ్ముడు ఏంటండి బాగుపడతాయి ఏంటండి అంటారు మనం వారికంటే బాగుండేదా బాగుపడేది అమ్మాయిగా పోవాల్సింది రాదు కానీ పోవాల్సింది తీసుకురాల్సింది మా తాత ఏం చేస్తాను ఇక్కడ చదివాను ఏమన్నా చెప్పారు చదివి కట్టేసారు అట్లా రాదు ఆలస్యం రాదు వచ్చే కార్యాలు వాళ్ళు నాన్నగారు వాళ్ళందరి దగ్గర ఉండేదంతా తెలుసుకున్నాడు మన వాళ్ళ అనుకున్నది అవతారం తీసుకురావడం చేస్తాం అవతారం తీసుకుని హైదరాబాద్ దానికి సంబంధించిన మంది డబ్బులు 5 మంది సూర్యుడిచ్చారండి ఇట్లా చల్లబోయిగా వెనక చేస్తే ఇలాంటి అప్పుడప్పుడు రాయి ఉన్నాయి ఇట్లా ఎక్కడ